ఇది అని వాళ్ళు ఆలోచించడం కానీ, దీన్ని అరేంజ్ చేయడం కానీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే సినిమా పట్ల వాళ్ళంత నమ్మకం ఉంది. అంటే యెస్ థియేటర్‌లో అంత బా ఆడింది అండ్ వి వాంట్ ఎవరైతే థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళకి ఆహా ప్లాట్‌ఫామ్‌లో ఇంకా చూపించడానికి. అంటే ఇలా అవసరం లేదు. జస్ట్ పోస్టర్ వేస్తే సరిపోతుంది. యూజువల్లీ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందని చెప్పి. బట్ ఒక ప్రెస్ మీట్ పిలిచి, ప్రెస్‌ని పిలిపించి, మీడియాని పిలిచి ఈ విషయాన్ని ఇంకా పుష్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే యూజువల్లీ ఇలా ఎప్పుడు ఒక ఎక్వైర్డ్ ఫిల్మ్స్‌కి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వస్తున్నప్పుడు ప్రెస్ మీట్ నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వస్తున్నాను అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇట్స్ ఆల్వేస్ నేను ఈ సినిమా గురించి లాస్ట్ 1 మంత్ నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను మొత్తం అంటే మీరు ఏది ఓపెన్ చేస్తే అందులో ఉన్నట్టే చేశాను దీనికి ప్రమోషన్. సినిమా అద్భుతంగా ఆడింది అండ్ మీరందరూ నాకు ఫస్ట్ థియేట్రికల్ హిట్ ఇచ్చారు. అండ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఆన్ November 12th ఫస్ట్ టైం చిరంజీవి గారు అన్నయ్య వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాకు చీఫ్ గెస్ట్ కింద వచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అన్నట్టు ఆయన బొమ్మ సూపర్ హిట్ అని రాసినప్పటి నుంచి నిజంగా ఎవ్రీ డే దాని ఇంపాక్ట్ మేము చూసాము. సినిమా తాలూకు ఒక ఫిల్మ్ సక్సెస్ అయితే ఎంత అందులో చేసిన యాక్టర్స్ కానీ టెక్నీషియన్ కానీ హెల్ప్ అవుతుంది అన్నది ఆర్ లేకపోతే అది ఇచ్చే ఒక కిక్ ఏంటనేది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ దాని గురించి చాలా పోస్టులు పెట్టాను, థ్యాంక్ యూ నోట్స్ పెట్టాను. ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు బీ అ పార్ట్ ఆఫ్ జీబ్రా ఆనెస్ట్గా. ఎందుకంటే నాకు ఈశ్వర్ కార్తిక్ ఫస్ట్ ఈశ్వర్ కార్తిక్ థ్యాంక్ యూ. అండ్ అలాగే మా రెడ్డి అన్న ఎస్ఎన్ రెడ్డి గారు ఎస్ఎన్ రెడ్డి అన్న